ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఇల్లు కట్టడం అంత కష్టం, పెళ్లి చేసుకోవడం అంత కష్టం అన్నటువంటి. పెళ్ళికి ముందు జరిగేటటువంటి తంతంతా కూడా. ఈ 2 కూడా ఓ రకంగా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలు, అత్యంత సంక్లిష్ట సమస్యలు ఫేస్ చేసే ఘట్టాలు కాబట్టి ఆ మాట అంటారు. పేదవాడికైతే పేద మధ్య తరగతికి ఇల్లు, సొంత ఇల్లు అనేది కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి జీవితమే అయిపోతుంది. నాకు బాగా గుర్తనమాట. మా తాతగారికి తెనాలి మారిస్పేటలో ఆ మార్వాడి గుడి ఎదురు రోడ్లో పెద్ద ఇల్లే ఉండేది. 1000-1200 చదరపు గజాల ఇల్లే ఉండేదట. అపర కోటీశ్వరుడు. మా అమ్మ తరపున నా తాతకి మంగళగిరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ గుడి డౌన్లో ఉన్నటువంటి రోడ్లు పెద్ద ఇల్లు. అమ్మ వైపున అటు కోటీశ్వర్లే ఆ రోజుల్లోనే. అయితే అమ్మ నాన్న పెళ్ళైన తర్వాత నేను పుట్టక ముందే ఇద్దరి దగ్గర ఏమీ లేకుండా ఉంది. షాప్లో నేను పుట్టేటప్పటికి గుమస్తాగా చేస్తాను. అద్దెలకి రూ. 50 ఇంటద్దె గుడివాడలో ఉండటం నుంచి తెలుసు నాకు. 50, 75, 100, 300, 500 ఇట్లాగా. నేను హయ్యెస్ట్ కట్టిన అద్దె 6,500 విజయవాడలో ఫ్యామిలీకి అయితే. తర్వాత నేను హైదరాబాద్లో ఆ మధ్యన ప్రైమ్ 9 దీంట్లో చేస్తున్నప్పుడు కట్టిన అద్దె 12,000, 15,000 కట్టినట్టున్నాను అక్కడ. 15,000 అనుకుంటా కట్టా. ఏది హాస్టల్లో ఉండేదానికంటే ఇల్లు తీసుకుంటే బెటర్ అని డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది అంటే ఎన్ని సంవత్సరాలు అద్దెలు ఏంటి అన్నటువంటిది చెప్తున్నది అనమాట. సొంత ఇల్లు అనేది ఒక కళ. అట్లాంటి కళని మేము సాకారం చేస్తామంటూ అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. అంతకుముందు చంద్రబాబు టైంలో వాంబే కాలనీల ఇళ్ళు వచ్చినాయి. వాంబే కాలనీలు కట్టించారు. అలాగ వెళ్ళి డైరెక్ట్గా ఇళ్లలో దిగటమే. 5 పైసలు ఖర్చు ఉండేది కాదు. తర్వాత దాంట్లో పైన మెయింటెనెన్స్కి అని చెప్పి నెలకి ఏదో 200 ఎంతో కట్టమన్నారు. అది కూడా కట్టించుకోలేదు చాలా వరకు, అది ఫ్రీగా అయినాయి. తర్వాత చంద్రబాబు గారు 14-19లో ఏమి కట్ల టిట్కో ఇళ్ళు అప్పుడు ప్రకటించారు. ప్రకటించి ప్రజలకి పేరుతోనే అప్పులు చేశారట. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 45 గజ సింగల్ అంటే 1 సెంటులో ఇల్లు, 1.5 సెంట్లో ఇల్లు, దానికైనా దీనికైనా 1,80,000, 2,80,000 ఇస్తుంది. సిటీలో అయితే 2,80,000, రూరల్లో అయితే 1,80,000. స్థలం మనం తీసిస్తే సరిపోతుంది. దానికి కూడా కొంత అమౌంట్ ఏదో ఇస్తుంది కేంద్రం. దాంతో ఇచ్చి వాళ్ళని కట్టుకోమంటే సరిపోతుంది సింగిల్గా. అట్లా కాకుండా ఆ డబ్బులు తీసేసుకుని మల్టీ స్టోరీ బిల్డింగ్స్, అది కాంట్రాక్టర్కి చాలదు. కాబట్టి వాళ్ళ చేత అంటే ఎవరైతే లబ్ధిదారుని ఒప్పుకుంటారో వాళ్ళ పేరుతో 3 లక్షలు, 3.5 లక్షలు అప్పులు. ఇంత చేస్తే చంద్రబాబు గారు చెప్పినటువంటి ఇంటి సైజు ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటున్నరలో ఇల్లు ఇస్తే అది సమాధి కింద పనికొస్తే నేను వస్తే 2 సెంట్లు అన్నారు. ఇప్పుడు టిట్కో ఇల్లు ఎంత? 350 గజాలు చదరపడుగులు, 450 చదరపడుగులు అంటే 48 గజాలు సెంట్ అంటే అది 480 చదరపడుగుల్లో ఇల్లు కడితే అదేమో సమాధి అన్నారు. సెంటున్నారంటే 48 + 24 దాదాపు 72 అంటే 720 చదరపడుగులు. దాన్ని సమాధి అన్నారు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి 480 చదరపడుగులది ఇప్పుడు అంతకుమించి లేదు. 420, 430 ఉందన్నమాట. ఇంకోటి 380 ఎంతో ఉంది. దానికి అప్పుడు లోన్స్ తీపిచ్చారు. అవి ఏమి కట్టకుండా అప్పుడు గృహప్రవేశాలు కూడా చేయించారు. అదేమంటే 80%, 90% పూర్తి అయిపోయినాయి అన్నారు. అప్పుడు 80-90% పూర్తయ్యారన్నది ఎలక్షన్స్ ముందు 100 కొద్ది ఉపన్యాసాలు ఉన్నాయి, గుర్తుంది కదా. ఇప్పుడు అదే టిట్కో ఇళ్ళకి 1,400 కోట్ల రూపాయలు, 1,423 కోట్లు రుణం మంజూరు చేయిస్తున్నారట. ఎవరికి? లబ్ధిదారులు. అప్పుడు అంతకుముందు ఇట్లా లబ్ధిదారుల చేతన ఓకే చేయించి ఆ డబ్బులు ప్రభుత్వం వాడేసుకుని చివరికి ఇళ్ళు లేవు, వాళ్ళు కిస్తీ కట్టాలి, ఏమీ కట్టలేదు. అదేమంటే 80% పూర్తి చేయలేసి మేము 90% పూర్తి చేస్తే జగన్ కట్టలేదన్నారు. జగన్ వాటిట్లో 70-80% పూర్తయిన వాటిని మిగతాది పూర్తి చేయొచ్చు, ఒక 50,000 ఇళ్ళు ఏమో ఇచ్చాడు. మొత్తం ఇప్పుడు వీళ్ళు 20 లక్షల ఇళ్ళు ఇచ్చామని చెప్పే వరకు 3 లక్షల ఇళ్ళు ఓకే చేసి అందులో 50,000 ఇళ్ళు మాత్రమే 70-80% పూర్తయిన, అవి వరకు అతను పూర్తి చేసి ఇచ్చాడు. మిగతాది అట్లుంది. అది కూడా డబ్బులేం కట్టక్కర్లేకుండా జగన్ ఇచ్చేశాడు వాళ్ళకి. మిగతాది ఇస్తానన్నాడు, ఆగిపోయాడు. ఇచ్చాడు జగన్ మిగతాది స్థలాలు అవన్నీ. ఇప్పుడు ఆ టిట్కో వీళ్ళకి 1,432. మరి 90% పూర్తి అయిపోయిన వీళ్ళకి ఇప్పుడు 1,432 కోట్లు ఏంటి? ఎందుకు ఖర్చు అవుతున్నది? అది కూడా వాళ్ళ పేరున. అప్పులు మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలి నెల నెల జీవితకాలం. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 చొప్పున ఇంటికి ఇస్తామన్నారు. మరి మళ్ళీ వాళ్ళ పేరున అప్పు ఎందుకు ఇంకప్పుడు? అది కూడా పోనీ ఇండివిజువల్ హౌస్ కడతంటే ఏదైనా అయింది అనుకోవచ్చు. ఇట్లా అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఇంకా డబ్బులు ఎందుకు?
అర్థం కాని విచిత్రమైన పరిస్థితి.